హాయ్ అండి అందరికీ. నేను మీ సంధ్య కలెక్షన్, సంధ్య హోమ్ ఫుడ్స్. క్లాతింగ్ అయితే పెట్టట్లేదుగా 2 డేస్ అయితే గ్యాప్ వచ్చిందండి. చాలా చల్లగా ఉంది వెదర్ అయితే. మాకైతే వర్షాలు కూడా పడుతున్నాయి. మీ దగ్గర ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ప్లీజ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు చింతకాయతో మెంతి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండి. ఇది పచ్చిమిర్చి చింతకాయతోనైతే ప్రిపేర్ చేస్తారు. ఈ సీజన్లో చింతకాయ మంచి క్వాలిటీగా ఉంటుంది, బాగుంటుంది కదా. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే ఒక్కసారైనా ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. దానికోసం ఒక కప్ ఆఫ్ శనగపిండి తీసుకొని ఆయిల్ వేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి, మాడిపోకుండా ఉండాలి, లేదంటే స్మెల్ వచ్చేస్తుంది. మళ్ళీ అదే మూకుడు తీసేసుకొని ఒక 4 to 5 స్పూన్స్ ఆవాలు ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర మంచిగా గోలిన తర్వాత నేను మిరపకాయలని కట్ చేసుకున్నానండి. మధ్యలోకి గింజలు పోవడం కోసమని వాటర్లో వేసేసాను. దాంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి ముందుగానే. అవి మంచిగా కలిపేసుకోవాలి. ఒక కట్ట మెంతికూర కూడా వేసుకోవాలండి. దీనికి చాలా టేస్ట్ ఉంటుంది. దీంట్లో స్పెషల్ మెంతికూరనే. మెంతికూర వేయడం వల్ల మంచి స్మెల్ కూడా వస్తుంది. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. దీనికి దొడ్డు పచ్చిమిర్చి తీసుకోవాలండి. కొంచెం స్పైసీ లేకుండా ఉన్నవి తీసుకుంటేనే బాగుంటుంది. ఈ కారం దీంతోనే వస్తుంది కాబట్టి దీనికి రుచికి సరిపడా వేసుకోవాలి. ఇది ఎందుకంటే డైరెక్ట్గా తినేయచ్చు పచ్చిమిర్చి అనేది. అది మంచిగా కలిపేసుకున్న తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. లేకపోతే నార్మల్ ఒక 2 వెల్లుల్లి వేసుకున్నా కూడా సరిపోతుంది. అది కొంచెం సాఫ్ట్గా అయిపోయిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టి ఉడకపెట్టి వాటర్ తీసి పెట్టుకున్న చింతకాయ రసం కూడా వేసేసుకోవాలండి. పులుపుగా ఎక్కువ ఉండకూడదండి, ఎందుకంటే గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానికి సరిపడా వాటర్ క్వాంటిటీ కూడా అందులోనే కలిపేసుకోవాలి. అది మంచిగా మసులుతూ ఉన్నప్పుడు, బాయిల్డ్ అవుతున్నప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా శనగపిండిని, ఆయిల్తో ఫ్రై చేసి పెట్టుకున్న శనగపిండిలో కొంచెం డైల్యూట్ చేసుకోవాలి గడ్డలు లేకుండా. అది మంచిగా వేసి కలిపేసుకోవాలి. వాటర్ సరిపడా కలిపిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం గరం మసాలా గిట్ట ఏం వేయొద్దండి. ఓన్లీ ఇంట్లో సాంబార్ పొడి, కొంతమంది మెంతుల పొడి కూడా వేస్తారు, కానీ మేమైతే వేయము. సాంబార్ పొడి ఒకటే యూస్ చేస్తాము మేమైతే. కొంచెం ఎక్కువ పులుపు ఉంటుంది కాబట్టి దాన్ని డైల్యూట్ చేయడానికి కోసం అనేసి బెల్లం అయితే యాడ్ చేశాను, లిటిల్ బిట్ కొంచెం. ఎందుకంటే ఈ రోజులలో పులుపు ఎక్కువగా ఉంటే స్టమక్ పెయిన్స్ అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి పులుపు అవాయిడ్ చేయడం కోసం బెల్లం అయితే యాడ్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 to 7 మినిట్స్ అయితే మంచిగా బాయిల్ చేయాలి. ఇది 2-3 డేస్ వరకు కూడా ఉంటుందండి. మిర్చి కూడా డైరెక్ట్గా తినొచ్చు, కారం కూడా ఉండదు. మనం మిర్చి వేసి తెచ్చుకునేది కొంచెం సాఫ్ట్గా తెచ్చుకుంటే దొడ్డు మిర్చి లాంటివి బాగుంటుంది. సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది. టిఫిన్స్కి అయినా చపాతీ, పూరి అలాంటి వాటికి కూడా తినొచ్చు. రైస్కి కూడా చాలా బాగుంటుంది. కొత్తగా చూసే వాళ్ళు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.